యేసుక్రీస్తు వారి నామంలో పేదలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘానికి వందనాలు సమర్పించుకుంటాను. నా పేరు ఆనంద్ కుస్లేటి. అది కొత్తపల్లి ఉన్నటువంటి ప్రభు సంఘంలో నేను స్వాతిగా పనిచేస్తున్నాను. ఈ సమయంలో 10 నిమిషాల పాటు దేవుని యొక్క వాక్య సందేశాన్ని ఆలోచన చేయడానికి సోదరులు నటించినటువంటి అవకాశాన్ని బట్టి సోదరులకు వందనాలు సమర్పించుకుంటూ దేవుని యొక్క వాక్య సందేశం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో నుంచి నిన్నటి నుంచి మన రాత్రి నుంచి మన సోదరులు ఎంతో గొప్పమైనటువంటి దేవుని సందేశాలు మనకోసం అందిస్తున్నారు. మీరందరూ కూడా ఎంతో గమనిస్తున్నా శ్రద్ధగా భక్తిగా మీరు వింటున్న సంగతి నేను గమనిస్తున్నాను. గొప్ప సందేశాలు మన సోదరులు నిన్న సమయంలోనూ మన రాత్రి నుంచి చాలా బాగా తెలుస్తున్నాం. ఈరోజు మనం మాట్లాడుకుంటాం. కొద్ది నిమిషాలు మనకు తెలిసినటువంటి విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో సంగతులు పరమదేవుడు గ్రంథంలో మన కోసం రాయించింది. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్వం ఎట్టిదో బట్టి మీరు తెలుసుకున్నవారని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియకు తండ్రి తను తెలుసుకుంటే యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి జ్ఞాపనము చేస్తున్నానని చెప్పేస్తున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అని చెప్పేసి మాట్లాడుతున్నట్టు. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అని చెప్పేసి మాట్లాడుతున్నాను. మనోనేత్రములు వెలిగింపబడినందున మనోనేత్రములు దేహానికి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఎన్ని జ్ఞానేంద్రియాలు ఉన్నాయమ్మా? జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి? 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయండి సోదరు. 5 జ్ఞానేంద్రియాల్లో ముఖ్యమైనది ఏంటి? కన్ను ముఖ్యమైనది. కన్ను దేహానికి వెలుగను. కాబట్టి కన్ను దేహానికి ఎంతో ముఖ్యం. కన్ను లేకపోతే మనం ఈ ప్రపంచంలో మనం ఏది చూడలేం, ఏది ఎరగలేం, ఏది గమనించలేము. కాబట్టి జ్ఞానేంద్రియాల్లో ముఖ్యమైనటువంటి కన్ను. మనోనేత్రాలు అని చెప్పేసి గ్రంథం తెలియజేయబడుతుంది. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అని చెప్పేసి మాట్లాడారు. దేహానికి జ్ఞానేంద్రియాలు ఎలా ఉన్నాయో అలాగనే మనోనేత్రములు అంటే నరుడు అంటే ఈ దేహం కాదు, ఆత్మ అని చెప్పేసి మనకు తెలుసు. అవునా కదా? ఆత్మకి జ్ఞానేంద్రియాలు ఉంటాయి. ఆత్మకు కలిగినటువంటి జ్ఞానేంద్రియాలు ఏంటి? మనస్సు, మనస్సాక్షి, హృదయం, ఇలా ఉంటుంది అన్నమాట. కాబట్టి వీటిలో ఆత్మకు కలిగినటువంటి నేత్రాలే మనోనేత్రాలు. అంటే ఆత్మకు కలిగినటువంటి నేత్రాలు మనోనేత్రాలు. ఈ మనోనేత్రాలు వెలిగింపబడితేనే దేవుని యొక్క సంగతులను మనం చూడగలుగుతాం. దేవుని యొక్క శక్తిని మనం గ్రహించగలుగుతాం. దేవుని యొక్క సంగతులు మనం చూడగలుగుతాం. దేవుని యొక్క శక్తిని మనం గ్రహించగలుగుతాం. లేకపోతే ఆత్మ సంబంధంగా మనం గుడ్డి వారి కింద లెక్కే. భౌతికమైనటువంటి నేత్రాలు నీకు ఉన్నా సరే
ఆత్మ సంబంధంగా దేవుని యొక్క సంగతులను నువ్వు గ్రహించలేక ఉన్నావంటే, పరలోక సంగతులను నువ్వు చూడలేకపోతున్నావంటే, దేవుని దృష్టిలో మనం గుడ్డివారమే. అంటే మన మనోనేత్రములు వెలిగింపబడలేదన్నమాట. నీ మనోనేత్రములు వెలిగింపబడలేదంటే దాని అర్థం ఏంటంటే, నీ మనోనేత్రములు దేవుని స్వరూపమైనటువంటి క్రీస్తు సువార్త యొక్క ప్రకాశమానాన్ని నీకు కనిపించకుండా ఈ యుగ సంబంధమైనటువంటి దేవత నీ మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేస్తున్నారు. భౌతికమైనటువంటి నేత్రాలకి ఏదైనా జబ్బు చేసిందనుకో, మనం ఎక్కడికి వెళ్తాం? కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అవునా కదా? కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మరి ఆత్మ సంబంధమైనటువంటి నేత్రాలకి గుడ్డితనం వచ్చింది, నేను దేవుని సంగతులు గ్రహించలేకపోతున్నానని నీకు అనిపిస్తే నీ నేత్రాలు తెరిపించేది ఎవరు? దేవుని సువార్త, దేవుని సేవకులు. నాకు ఈ మధ్యకాలంలో కొంచెం లైట్గా మస్క్ వచ్చింది, కానీ సరిగ్గా అవ్వట్లేదు. నైట్ పూట అంటే చూడటానికి నాకు కొంచెం కష్టంగా ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చెక్ చేశాడు, కొద్దిగా సైట్ ఉంది అని చెప్పేసి కళ్ళు మంచిది. నేను కళ్ళు చూసుకుని మర్చిపోయాను. ఇప్పుడు కళ్ళు పెట్టిన కొంచెం కనిపిస్తాను. కానీ ఆత్మ సంబంధమైనటువంటి మనోనేత్రాలు నాకు తెరిపించినటువంటి సువార్థికులు ఇక్కడ ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల క్రితం నా మనోనేత్రాలకి గుడ్డితనం ఉంది. నేను గుడ్డివాడిగా ఉన్నాను. గుడ్డివాడిగా ఉన్నప్పుడు దేవుడు ఎవరో నేను తెలుసుకోలేని స్థితిలో ఉన్నాను, ఆయన కుమారుడు ఎవరో తెలుసుకోలేని స్థితిలో ఉన్నాను. అలాంటప్పుడు దేవుని సేవకులు నాకు కలిగినటువంటి గుడ్డితనాన్ని పోగొట్టారు. నేను వాళ్ళని సంప్రదించడం జరిగింది, వాళ్ళు నాకు విషయాలు తెలియజేయడం జరిగింది. ఆ సమయంలో నా మనోనేత్రాలు వెలిగించుకున్నారు. ఎలాగూ అంటే వాస్తవానికి దేవుని దృష్టిలో గుడ్డితనం బహు భయంకరమైనది. కాబట్టి మనోనేత్రాలు వెలిగింపబడినందున చెప్పి గ్రంథం మాట్లాడుతుందంటే ఖచ్చితంగా మన మనోనేత్రాలు వెలిగించుకోవాలి. వెలిగించుకోకపోతే చాలా కష్టంతో కూడుకుంటుంది. మన మనోనేత్రాల మీద దేవుని యొక్క ప్రభావం ఉంటుంది, సాతాను యొక్క ప్రభావం ఉంటుంది. అపవాది వాటిని తెరవకుండా చూస్తుంటాడు. దేవుని సువార్థికులు వాటిని వెలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట. అందుకనే అపోస్తుల కార్యాలు గ్రంథం 22వ అధ్యాయంలో మాట్లాడుతూ పౌలు గారు అద్భుతంగా మాట్లాడుతున్నారు. చూడండి, అక్కడ అపోస్తుల కార్యాల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. కనుక నీవు తడువు చేయడం ఎందుకు లేచి ఆయన నామం బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకొని చెప్తున్నా. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవాసుడైన ప్రభువును చూచుకున్నాను. అప్పుడు ఆయన, నీవు త్వరపడి యెరూషలేమును విడిచి శీఘ్రంగా వెళ్ళుము, నన్ను గురించి జీవించి సాక్ష్యము వారు అంగీకరించాలని నాతో చెప్పిండు. అందుకు నేను, ప్రభువా, ప్రతి సమాజ మందిరంలోనూ నీ యందు విశ్వాసం ఉంచు వారిని నేను చెరసాలలో వేయించి ముట్టించుచున్నానని వారికి బాగుగా తెలియదు. మరియు నీ సాక్షి అయిన స్టెఫను ప్రభువైనటువంటి యేసుక్రీస్తు దర్శనం ఇచ్చినటువంటి పౌలు గారు ఆయనకు అప్పగించబడినటువంటి పని ఏంటంటే 26వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూసినట్లయితే అపోస్తల కార్యాలు పౌలు గారికి అప్పగించబడినటువంటి పని ఏంటో మనం చూస్తున్నాం. ఆత్మ సంబంధమైనటువంటి నేత్రాలు వెలిగించడానికి, మీ మనోనేత్రాలు వెలిగించడానికి మహోన్నతులకు దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారికి అప్పగించినటువంటి పని గురించి మనం చూస్తుంటాం అన్నమాట. 26వ అధ్యాయం 16వ వచనం నుంచి, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి నేను పరిచారకునిగాను సాక్షిగా నియమించుటకై
కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలుపుము. నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. నీకు హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి ముఖ్యమైనటువంటి విషయం అక్కడ మనోనేత్రాలు వెలిగించడానికై మహోన్నతులకు దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు పౌలు గారికి దర్శనం ఇచ్చిన తర్వాత ఆ దర్శనటువంటి విషయం గురించి మాట్లాడుతున్నారు. వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందినట్లును వారి కన్నులు తెరుచుటకై వారి కన్నులను తెరుచుటకై నేను నిన్ను వారి ఎందుకు పంపిదనని చెప్పాను. అదనమాట మన మనోనేత్రానికి గుడ్డితనం కలిగజేసినటువంటి అపవాది యొక్క అంధకారంలో మనం బ్రతుకుతుంటే అపవాది యొక్క అంధకారంలో నుంచి వెలుగులోనికి మన మనోనేత్రాలకు కలిగినటువంటి గుడ్డితనాన్ని తెరిపించడానికి దేవుని సువార్తికులు మన కోసం పనిచేస్తున్నారు అన్నమాట. కాబట్టి దేవుని యొక్క సువార్తికులు మన కోసం పనిచేస్తున్నటువంటి విధానంలో ఇక్కడ మనకు చాలా గొప్పగా రాయబడింది అన్నమాట. ఏమంటున్నాడు? చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన స్వాస్థ్యం పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి వద్దకు పంపుతున్నాను అని చెప్పేసి పౌలు గారితో మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మన మనోనేత్రాలకు గుడ్డితనం మనం పోగొట్టుకోవాలి. మనోనేత్రాలకు గుడ్డితనం పోగొట్టుకోకుండా ఉండడానికి అపవాది మన ఏళ్ళ ప్రయత్నం చేస్తుంటాడు. దానికోసం ఏం చేస్తున్నాడంటే భౌతికమైనటువంటి నేత్రాలకి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు కనిపించకుండా చేస్తూ ఉంటాడు అనమాట. అంటే రంగురంగులైనటువంటి ప్రపంచంలోనే రంగురంగులైనటువంటి ఈ వాతావరణంలోనే మనం సంచరించేటట్లుగా మన కళ్ళకి మన చెవులకి మనకు విరిపోయినటువంటి బోధన మాత్రమే మనకు వినపడేటట్లు చేస్తుంటాడు. సత్యాన్ని తెలుసుకోవడానికి అవకాశం రానిదన్నమాట. సత్యాన్ని తెలుసుకోవడానికి అవకాశం రానివ్వదు. సత్యాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి నీలో కలుగు చేయకుండా ఉండటం కోసం భౌతికమైనటువంటి నేత్రాలు తెరిపిస్తాడు. దాన్ని ఆత్మ సంబంధమైన నేత్రాలని తెరిపించాడు అనమాట. కాబట్టి సత్యవాక్యాన్ని తెలుసుకోలేని విధంగా గుడ్డిదంతా తెలియజేస్తుంటాడు అనమాట. అయితే మనోనేత్రాలకి వెలుగు కలిగించేది క్రీస్తు సువార్త. క్రీస్తు సువార్త మన చెవులకు వినబడినప్పుడు మన మనోనేత్రాలు వెలిగించబడతాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం కూర్చున్నటువంటి మనము ఎంతమందికి మనోనేత్రాలు వెలిగించబడ్డాయో, ఎంతమందికి మనోనేత్రాలు వెలిగించబడలేదో, ఎంతమంది దేవుని సంగతులను ఆలోచన చేస్తున్నారో, ఆలోచన చేయట్లేదో, మనోనేత్రాలు వెలిగించబడిన వారికి మాత్రమే ఆ సంగతి అర్థమవుతూ ఉంటుంది. అర్థమవుతుందా? మనోనేత్రాలు వెలిగించబడిన వారికి మాత్రమే ఆ సంగతి అర్థమవుతూ ఉంటుంది. అందుకనే ఒక మాట మాట్లాడారు. అయితే మనోనేత్రాలు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వాడైనా నిరీక్షణ ఎట్టిదో అని చెప్పేసి మాట్లాడుతున్నమాట. నీ మనోనేత్రాలు వెలిగించబడితేనే ఆయన నిన్ను పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో నీకు అర్థం అవుద్ది. మనోనేత్రాలు వెలిగించబడకపోతే ఆయన నిన్ను పిలిచినటువంటి పిలుపు నీకు వినపడదు. ఆ పిలుపు వలనైనటువంటి నిరీక్షణ ఎట్టిదో నీకు అర్థం కాదనమాట. కాబట్టి మనం మనోనేత్రాలు మోయించే పని అపవాది చాలా గట్టిగా తీసుకుంటాడు. మనకే కాదు, మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి కూడా ఆయన భౌతికమైనటువంటి నేత్రాలకి భూలోకంలో ఉన్నటువంటి అన్నింటినీ సూచించి దీనికోసమే కాదా నువ్వు పోరాడుతుంది, దీనికోసమే కాదా నువ్వు నాతో పోరాడబోయేది, కాబట్టి అంత కష్టం నీకెందుకు, ఈ లోక వైభవాలన్నింటినీ సూచించిన తర్వాత ఇటు నీకు ఇస్తాను అని చెప్పేసి నా కాళ్ళకు మొక్కమని చెబుతాడు అన్నమాట. కాబట్టి భూప్రపంచంలో ఉన్నటువంటి రంగురంగుల మహత్యాలన్నింటినీ సూచిస్తే మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు దానికి లోబడ్డా లోబడలేదు అర్థమవుతా. కాబట్టి మన కన్నులకు కూడా అపవాది మన మనోనేత్రాలు వెలిగింపబడకుండా ఉండాలని మనకి రంగురంగులైనటువంటి మహత్యాలన్నింటినీ చూపిస్తుంది.
మన చెవులకు ఇంపైనటువంటి బోధలన్నింటినీ మనకు తీసుకొచ్చి పెట్టారనమాట. వాళ్ళు దురద చెవులు కలిగి వారి చెవులకు అనుకూలమైనటువంటి బోధకులు ఏర్పాటు చేస్తుంటారంట తమ కోసం. వాళ్ళు ఏం చేస్తారు, తమకు అనుకూలంగా మాట్లాడేటటువంటి బోధకులు మాత్రమే, ఆ బోధన మాత్రమే విని వాళ్ళు ఆనందిస్తారు. కానీ సత్యవాక్యాన్ని సరిగ్గా ఆలోచించే విధంగా వారి మనోనేత్రాలు కానీ వెలిగించబడవు అన్నమాట. కాబట్టి దానికి ఆ పని చేసేది ఎవడు? అపవాది. కాబట్టి అపవాది మన మనోనేత్రాల మీద కూర్చొని మనకు గుడ్డితనం కలిగజేస్తుంటాడు. గుడ్డితనం సువార్తలు ఇక్కడికి వచ్చి సత్యవాక్యాన్ని ప్రకటిస్తా ఉంటే ఆ సత్యవాక్యం వల్ల నీ మనోనేత్రాలు వెలిగింపబడతాయో అని ఇక్కడ కూర్చున్నటువంటి నీ చెవులకి వినకుండా విన్నట్టు నటిస్తూ దేహంలో ఇక్కడ కూర్చుంటావు, కానీ నీ మనస్సు ఆత్మ ఎటువైపు ఉంటుందో తెలియదు. కాబట్టి సాతాను యొక్క పని మనోనేత్రాలు ముగించడం, దేవుని యొక్క స్వార్థకుల పని మనోనేత్రాలు వెలిగించడం అన్నమాట. కాబట్టి మనోనేత్రాలు వెలిగింపడినటువంటి మనము ఎలాంటి సంగతుల గురించి మనం ఆలోచన చేయాలంటే, మొదటిగా 1వ అధ్యాయం 17వ వచనంలో చెప్పినట్టు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో చెప్పినట్లుగా ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో. ఏమంటాడంటే, ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో మీకు మనోనేత్రాలు వెలిగింపబడితేనే తెలుస్తుంది. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనటువంటి నిరీక్షణ ఎట్టిదో మీ మనోనేత్రాలు వెలిగింపబడితేనే తెలుస్తుంది అన్నమాట. మనోనేత్రాలు వెలిగించబడిపోతే ఆయన పిలుపు ఎలాంటి పిలుపు పిలిచాడో ఆ పిలుపు వలనైనటువంటి నిరీక్షణ ఎట్టిదో నీకు తెలియదు అన్నమాట. మానవ జాతికి పరమదేవుడు 2 ఉత్తరాలు రాశాడు. మానవ జాతికి పరమదేవుడు 2 ఉత్తరాలు రాశాడమ్మా. ఆయన మమ్మల్ని పిలుస్తూ 2 ఉత్తరాలు రాశాడు అనమాట. 2 ఉత్తరాలు రాశాడు. మొదటి ఉత్తరం ఏంటంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చెప్పినట్లుగా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని యొక్క సహవాసానికి మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అనమాట. ఎవరి సహవాసానికి పిలుస్తూ ఉత్తరం రాశాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అనమాట. సర్వోన్నతులకు దేవుడు తన కుమారుని యొక్క సహవాసానికి మనల్ని పిలుస్తూ ఉత్తరం రాశాడు. ఒకటి పిలిచిన మిమ్మల్ని మహింపరచాలని ఇంకొక ఉత్తరం రాశాడు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. 2వ అధ్యాయం 14వ వచనంలో మీరు ఇలాగూ రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలని. చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను. అదిగో మళ్ళీ ఒకసారి పిలుపు. ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను. ఇలాగా 2 పిలుపులతో ఉన్నటువంటి ఉత్తరాలు రాశాడు మహోన్నత దేవుడు. ఇది పరలోక సంబంధమైనటువంటి పిలుపు అన్నమాట. ఇది పరలోక సంబంధమైన పిలుపు. ఈ పిలుపును గ్రహించే విధంగా మన మనోనేత్రాలు వెలిగించబడాలన్నమాట. ఈ పిలుపును గ్రహించే విధంగా మన మనోనేత్రాలు వెలిగించబడాలి. ఈ మనోనేత్రాలు వెలిగించబడినప్పుడే ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో మీకు అర్థమవుతుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుడి యొక్క సహవాసానికి మనల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మదగినవాడు. మీరు ఇలాగూ రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను. మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను. ఈ పిలుపుతోటి మానవ జాతికి దేవుడు పరలోక సంబంధమైనటువంటి పిలుపుతో కూడినటువంటి 2 ఉత్తరాలు రాశారు. ఈ పిలుపు విలువేంటో తెలుసా? ఎవరి కోసం పిలిచాడో తెలుసా? ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సహవాసాన్ని పిలిచాడు. ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారికి కలిగినటువంటి మహిమతో నేను మహింపరచడానికి పిలిచాడు అనమాట. ఆయన సహవాసానికి, ఆయన మహిమకు
మహోన్నతులకు దేవుడు మనల్ని పిలిచాడు. అయితే ఆ పిలుపులో ఉన్నటువంటి విలువ ఏంటో మనకు తెలుసా? నేను మౌతికంగా మాట్లాడుతున్నాను. ఈ లోకంలో గొప్పవారు, గొప్ప రాజులు అనబడేటటువంటి వారు ఎవరున్నారు? ప్రస్తుతానికి దేశ పరిపాలన చేసే వాళ్ళు అమెరికా దేశం ఉంది. అమెరికా దేశ అధ్యక్షుడు ట్రంప్ ఉన్నాడు. ట్రంప్ గారు ఆయన 100 రోజుల ఆయన రాజ్యాధికారం చేపట్టిన తర్వాత 100 రోజులు అవుతా ఉంది. ఈ 100 రోజుల వేడుక సందర్భంగా మన గ్రామంలో మీకు ఆయన వేడుకలో పాల్గొనాలని ఒక ఉత్తరం రాశాడు అనుకోండి. దైవలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘానికి ఆయన ఒక ఉత్తరం రాశాడు. మీరు నా 100 రోజుల వేడుకలో పాల్గొనడానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీకోసం ఒక విమానం ఏర్పాటు చేసి పెట్టాను గన్నవరంలో. మీరు ఇక్కడ బయలుదేరి మొదలుకొని మా రక్షక పట్ల వచ్చి మిమ్మల్ని అందరూ తీసుకొని జాగ్రత్తగా నా దగ్గర తీసుకొస్తారు. కాబట్టి మీరందరూ కూడా నా ఆహ్వానాన్ని మన్నించి రావాలని చెప్పి ఉత్తరం రాశాడు అనుకున్నాం. ఇప్పుడు మీరు దేనికి ఉత్తరం, ఏ ఉత్తరానికి మీరు విలువిస్తారు? ఏమా చెప్పాలి, మీరు ఏ ఉత్తరానికి విలువిస్తారు? ఏ ఉత్తరానికి పిలుస్తారు? పేరుతో మీ పేర్లను పెట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీకు ఉత్తరం రాస్తే ఆయన 100 రోజుల ఫంక్షన్లో పాల్గొనడానికి రమ్మని చెప్పి మిమ్మల్ని ఆయన సేవకులు మీ దగ్గర పంపిస్తే మీరు ఆ ఉత్తరానికి పిలువిస్తారా? లేకపోతే పరలోక సంబంధమైనటువంటి పిలుపుతో పిలిచినటువంటి ఈ ఉత్తరానికి మీరు విలువిస్తారా? ఏ ఉత్తరానికి పిలుస్తారు? నిజం చెప్పాలి. ఏ ఉత్తరానికి? ట్రంప్కే ఓటు. కానీ మరి ట్రంప్కే అధికారం ఇచ్చినటువంటి ఆయన ఉన్నాడే, ట్రంప్కే అధికారం ఇచ్చినటువంటి ఆయన ఉన్నాడు. ట్రంప్ని ఎటుబెట్టి కొడితే పక్కకు పోతాడు, ఇంకొండ కూర్చోబెట్టేటటువంటి గొప్ప ఆయన ఉన్నాడే. మరి స్టేటస్ తెలుసుకోవాలి కదా. మిమ్మల్ని ఎవరు పిలిచారో వాళ్ళ స్టేటస్ ఏంటో మీకు తెలియాలన్నమాట. కాబట్టి ఆ స్టేటస్ తెలియాలంటే మన మనోనేత్రాలు వెలిగించబడాలి. ట్రంప్ యొక్క స్టేటస్ ని భౌతికమైనటువంటి నేత్రాలతో మనం చూస్తున్నాం. కానీ మనోనేత్రాలు వెలిగింపబడితే పరలోక సంబంధమైనటువంటి పిలుపుతో నీకు ఉత్తరాలు రాస్తే ఆ పిలుపుకి ఎలాంటి విలువిస్తావో ఆ స్టేటస్ ను చూడాలన్నమాట. ఈ స్టేటస్ తన కుమారుడి యొక్క సహవాసానికి ఆ కుమారుడు ఎలాంటి స్టేటస్ కలిగిన వాడు చూసుకోవాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఆయన భూపతులకు అధిపతి అని రాయబడుతుంది. భూపతులకు అధిపతి. చదవనప్పుడు నమ్మకమైన సాక్షియు, నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంపత్తులుగా లేచిన వాడును, మృతుల్లోంచి ఆది సంపత్తులుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి. అదనమాట. భూపతులకు అధిపతి అయినటువంటి యేసుక్రీస్తు నుండి అంటాడు అనమాట. భూపతులకు అధిపతి. ఈయన భూమి మీద అధిపతే. భూమి మీద ఉన్నటువంటి రాజ్యాలన్నింటికి అగ్రరాజ్యం అయినటువంటి ఆ రాజ్యానికి అధిపతి ట్రంప్. ఆయన భూమి మీద ఉన్నటువంటి అగ్రరాజ్యాలకి అధిపతి ఆయన. సరే, అగ్రరాజ్యం ఒకటైనటువంటి అమెరికా కానీ అధిపతి. కానీ ఆ అధిపతులందరికీ అధిపతి ఎవరు? ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు. ఆయన సహవాసానికి రమ్మని ఆయన తండ్రి ఉత్తరం రాశాడు అనమాట. ఆయన తండ్రి ఉత్తరం రాశాడు. అది ఆ యొక్క స్టేటస్ నీకు తెలియాలంటే నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. ఆయన స్టేటస్ ని కనబడకుండా దేవుని స్వరూపమైన క్రీస్తు యొక్క సువార్త వెలుగు యొక్క ప్రకాశమానం మీ కళ్ళకు కనిపించకుండా ఈ సంబంధమైనటువంటి దేవత మీ మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేస్తుంది. మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు నిరీక్షణ ఎట్టిదో నీకు తెలియాలన్నమాట. తన కుమారుడు యొక్క సహవాసం పిలిచాడు. తన కుమారుడితో పాటు మహింపరచడానికి సువార్తను మిమ్మల్ని పిలిచాడు. ఈ పిలుపుకి ఆ పిలుపుకి తేడా గమనించాలి, విలువ గమనించాలి అనమాట. ఇప్పుడు ఏ పిలుపు మనం విలువ ఇవ్వగలుగుతున్నాం? భౌతికమైనటువంటి నేత్రాలతో కనిపించే బయట పిలుపు మనం విలువ ఇవ్వాలా? మన మనోనేత్రాలు వెలిగించబడటం ద్వారా మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క స్టేటస్ మన మనోనేత్రాలు వెలిగించబడటం అర్థం అవడం వలన ఆయన భూపతులకు అధిపతి అనమాట. ఆ ట్రంప్కి అధికారం ఇచ్చినటువంటి అధిపతి ఆయన. ఇంకో 4 ఏళ్ళు అయితే ఆయన ఉంచుతాడో పీకేస్తాడో తెలియదు అనమాట. ఇంకో 4 ఏళ్ళు అయితే ఉంచుతాడో పీకేస్తాడో తెలియదు. అలాంటి అధిపతి అయినటువంటి మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సహవాసానికి ఆయన తండ్రి మనల్ని
పిలుస్తూ ఉత్తరం రాస్తే మనం ఏ ఉత్తరానికి మనం విలుస్తున్నాం తెలియదు. రెండవది ఆయన స్టేటస్ ఇంకా ఎలాంటిదంటే మనం గమనించినట్లయితే పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి స్టేటస్ గురించి మనం ఆలోచన చేస్తే ఆయన పరలోకంలోకి వెళ్ళి ఆయన పరలోకంలోకి వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. అది దేవుని కుడి పార్శ్వమున ఉన్నటువంటి ఆ మహోన్నతులకు దేవుని యొక్క కుడి పార్శ్వమున ఉన్నటువంటి మన ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సహవాసాన్ని పిలిచి ఆయన స్టేటస్ ఏంటో తెలుసు. ఆయన పరలోకానికి వెళ్ళి ఆయన దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందాడు అన్నమాట. ఆయన దూతల మీదను శక్తుల మీదను పరలోకంలో ఆయన అధికారం పొంది దేవుని యొక్క సింహాసనం కుడిపార్శ్వమున ఆయన కూర్చొని ఆయన పరలోకంలో అధికారం అన్నమాట. పరలోకం మీద దూతల మీద ఆయన శక్తి పైన అధికారం పొందినటువంటి ఇలాంటి స్టేటస్ కలిగినటువంటి ప్రభుత్వ యేసుక్రీస్తు వారి యొక్క సహవాసానికి దేవుడు మనం పిలిచాడు. మరి ఇది గమనించగలిగినటువంటి నేత్రాలు మనకు వెలిగించబడ్డాయా? మన సువార్థికులు ఆ ప్రయత్నం చేస్తా ఉంటే ఆ ప్రయత్నం మనకు ఫలించిందా, లేదా అపవాది యొక్క ప్రయత్నం ఫలిస్తుందా మనం ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి అన్నమాట. 2 దినాలుగా 3 దినాలుగా ఎన్నో ఏళ్ళగా ఇక్కడ సువార్థికులు పనిచేస్తూ మన మనోనేత్రాలకు కలిగినటువంటి గుడ్డితనాన్ని పోగొట్టడానికి అపవాది అధికారంలో నుంచి చీకటిలో నుంచి వెలుగులోనికి వారి కన్నులు తెరిపించబడటానికి దేవుని దాసులు పనిచేస్తామంటే మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపులైన నిరీక్షణ ఏంటో నువ్వు గమనిస్తున్నావా? ఆ పరలోక సంబంధమైనటువంటి పిలుపుకు నువ్వు విలువిస్తున్నావా లేదా మనం గమనించుకోవాలన్నమాట. నిజంగా మన మనోనేత్రాలు వెలిగించబడితే నిన్ను పిలిచిన వారి యొక్క స్టేటస్ ను గమనించగలుగుతావు. భూపతులకు అధిపతి ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు ఆయన పరలోకానికి వెళ్ళి దూతల మీద శక్తుల మీద అధికారం పొందిన వాడై దేవుని యొక్క సింహాసనం కుడిపార్శ్వన ఆయన ఆసీనులై ఉన్నాడు. అలాంటి వారి యొక్క సహవాసానికి ఆయన తండ్రి మనం పిలుస్తూ ఉత్తరం రాస్తే మనం ఏ ఉత్తరాలు పిలుస్తున్నాం? ఆయన మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపు అనే నిరీక్షణ ఎట్టిదో నీకు అర్థం అవుతుందా? నీకు అర్థం కావాలంటే నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. నీ మనోనేత్రాలు వెలిగించబడకపోతే ఆ పిలుపు విలువ, ఆ పిలుపు యొక్క గౌరవం మనకు అర్థం కాదన్నమాట. కాబట్టి ఆ నిరీక్షణ ఎట్లాంటిదో, ఆ పిలుపు అనేటువంటి నిరీక్షణ ఎట్లాంటిదంటే ఒకటే నిరీక్షణ కలిగి ఉండాలన్నమాట. ఆ పిలుపు వల్ల పిలువబడేటువంటి మనము ఒకటే నిరీక్షణ కలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అక్కడ మాట్లాడుతూ 5వ వచనంలో ఏమంటాడు? అక్కడ ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, అందరికి తండ్రి దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైగా ఉన్నవాడే, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నవాడే అని నిరీక్షణ ఒకటే అని 4వ వచనంలో. శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒకటే నిరీక్షణ. ఆ పిలుపు విషయమైనటువంటి ఒకటే నిరీక్షణ కలిగి ఉండాలి. మన మనోనేత్రాలు వెలిగించబడితే ఒకటే నిరీక్షణ ఉంటుందన్నమాట. ఒకటే నిరీక్షణ. ఆ నిరీక్షణ ఏంటంటే మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలాంటి మహిమలో ఉన్నాడో అలాంటి మహిమతోటి నిన్ను మహిమపరుస్తాడనే నిరీక్షణ ఒకటే నిరీక్షణ కలిగి ఉండాలి. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి కోసం మనం నిరీక్షించాలి. ఒకటే నిరీక్షణ అన్నమాట. ఆ ఒకటే నిరీక్షణ ఎట్టిదో, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు అయినా ఒకటే నిరీక్షణ ఎట్టిదో. ఆయన సహవాసానికి మిమ్మల్ని పిలిచాడు. ఆయన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి మహిమకు మిమ్మల్ని పిలిచాడు. ఆ నిరీక్షణ ఎట్టిదంటే ఒకటే నిరీక్షణ ఉండాలి. ఆ ఒకటే నిరీక్షణ ఏంటంటే మనకు జీవమైనటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో 2వ అధ్యాయం 4వ వచనంలో 3వ వచనంలో రాయబడుతున్నమాట. చూడండి అక్కడ, ఏలయనగా
ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అవును, మీ జీవం క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు చూడండి, ఒకటే నిరీక్షణ. ఏంటంటే ఆ నిరీక్షణ, మనకు జీవమైనటువంటి క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమందు ప్రత్యక్షపరచబడుదురు. మీరును ఆయన యొక్క మహిమతో ప్రత్యక్షపరచు. ఆ నిరీక్షణ మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున అన్నాడు అనమాట. కాబట్టి ఆ నిరీక్షణ మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు అనే నిరీక్షణ ఎట్టిదో ఒకటే నిరీక్షణ. ఆ నిరీక్షణ ఏంటంటే మనకు జీవమైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమలో ప్రత్యక్షమవుతారు. అదనమాట నిరీక్షణ. కరెంటు పోయింది, ఫ్యాన్లు తిరగడం లేదు, కాస్త ఇసుగ్గా ఉందనుకుంటాను. జాగ్రత్తగా ఉండవలసిందిగా కొద్ది నిమిషాల పాటు మిమ్మల్ని. కాబట్టి మన మనోనేత్రాలు వెలిగింపబడితే ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు మనకు బోధపడతాయి, లేకపోతే బోధపడే పరిస్థితి లేదనమాట. భౌతికంగా మన నేత్రాలతోటి మనం వస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం, ప్రతి ఆదివారం ఇక్కడ వస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. ఈ చెవులతోటి ఏదో చెప్తుంటారు సహోదరులు, మీరు వింటుంటారు, వెళ్ళిపోతుంటారు. కానీ మనోనేత్రాలు వెలిగింపు పెడితే ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపులైన నిరీక్షణ ఎట్టిదో నీకు అర్థమవుతుంది అనమాట. అది అర్థం కాకుండా చేసే పని బాధ్యత అపవాది తీసుకుంటే, అది అర్థమయ్యి కన్నులు తెరిపించే బాధ్యతను దేవుని యొక్క స్వార్థికులు తీసుకుంటారంట. కాబట్టి నీ కన్నులు తెరవబడాలి. నీ కన్నులు తెరవబడితే పిలిచిన పిలుపుల నిరీక్షణ ఎట్టిదో మనకు అర్థమవుతుంది. ఒకటే నిరీక్షణ కలిగి ఉండాలి మనం. ఆ ఒకటే నిరీక్షణ ఏంటంటే మనకు జీవమైనటువంటి ప్రభుత్వం యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయనకు ఎలాంటి మహిమ ఉందో అలాంటి మహిమలో మనం ప్రత్యక్షపరచబడతాం. ఆ నిరీక్షణ తోటి మనం ఉండాలన్నమాట. ఆ నిరీక్షణ నీకు అర్థం కావాలంటే నీ మనోనేత్రాలు వెలిగించబడాలి, లేకుంటే అర్థం కదనమాట. రెండో సంగతి గురించి మనం చూసుకుందాం. అక్కడ రెండో సంగతి చదువుదాం. ఇంకేమన్నాడు? ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. పరిశుద్ధులలో చూడండమ్మా, పరిశుద్ధులలో ఆయన ఏంటంట? ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. చాలా గొప్ప విషయం. మహిమైశ్వర్యం ఎట్టిదో ఇది నీకు తెలియాలి. నీ మనోనేత్రాలు వెలిగించబడితే పరిశుద్ధులకి ఆయన అనుగ్రహించబోయే స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో నీ మనోనేత్రాలు వెలిగింపబడినందున అది నీకు అర్థం కావాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన తిరిగి వచ్చేటప్పుడు ఒక మాట ఇచ్చాడు. మీ హృదయం కూడా కలవరపడనీయకుడి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి అని మాట్లాడుతూ 14వ అధ్యాయంలో 14వ అధ్యాయం మీరు దేవుని యందు నమ్మిక ఉంచుతున్నారు, నా యందును మీరు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. జాగ్రత్త గమనించండమ్మా. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపుల నిరీక్షణ ఏంటిదో, ఆయన పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో అని మాట్లాడుతూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎక్కడుంటాడో అక్కడ మనం ముందులాగున నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేను తిరిగి వచ్చి మరలా నేను ఎక్కడ ఉంటానో నేను అక్కడ ఉంటాను, మిమ్మల్ని నేను తీసుకెళ్తానని చెప్పేసి మాట్లాడతాడు. అంటే ఆయన స్టేటస్ తగిన విధంగా ఆయన ఉండే చోట మనల్ని ఉంచడానికి ఆయన మరలా తిరిగి వస్తాడు అన్నమాట. అప్పుడు పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో నీకు అర్థమవుతాం. అది నీకు మనోనేత్రాలు వెలిగించబడితేనే అర్థమవుతా ఉంటుంది. అర్థమవుతూ ఉంటుంది. ప్రభు తనతో తీసుకుపోయిన తర్వాత తన తండ్రి యొక్క ఆస్తిలో మనకి స్వాస్థ్యాన్ని ఇస్తాడనమాట. తన తండ్రి యొక్క ఆస్తిలో మనకు స్వాస్థ్యం అనుగ్రహించబడుతుంది.
కాబట్టి పరిశుద్ధులకి అనుగ్రహించబడే స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో నీ మనోనేత్రాలు వెలిగించబడితేనే అది అర్థమవుద్ది. నీ మనోనేత్రాలు వెలిగించబడితేనే అది అర్థమవుద్ది. కానీ లేకుంటే అర్థమయ్యే పరిస్థితి లేదనమాట. నువ్వు ఐశ్వర్యాన్ని చూస్తావు కానీ మహిమైశ్వర్యాన్ని చూడలేవు. అపవాది భౌతికమైనటువంటి నేత్రాలతో ఐశ్వర్యాన్ని చూపిస్తాడు కానీ మహిమైశ్వర్యాన్ని చూడకుండా నీ మనోనేత్రాల్ని మూసేస్తాడనమాట. కాబట్టి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎక్కడుంటాడో ఆయన స్టేటస్ తగిన విధంగా ఆయన తండ్రి ఏంటో అనేక నివాసములు కలవు కనుక నేను తిరిగి వచ్చి మిమ్మల్ని అక్కడ ఉంటాను, నేను తీసుకెళ్తాను. అప్పుడు పరిశుద్ధులు ఆయనకు స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుగా అర్థమవుతుందన్నమాట. ఆయన నిర్మించే ఇల్లు ఎలా ఉంటాయో నా తండ్రి అనేక నివాసములు కలవు. మనం ఎప్పుడైనా చూసామా ఈ లోకంలో రిలయన్స్ అధినేత అంబానీ ఉన్నాడు. ఆయనకు ఒక ఇల్లు ఉంది ముంబైలో. ఎలాంటి ఇల్లు తెలుసా? అది దాదాపు 70 అంతస్తులు ఉన్నాయంట. 70 అంతస్తులు ఇంట్లో 70 అంతస్తులు ఉంటాయంట. కింద నుంచి 70 అంతస్తులు ఉంటే ఈ టెర్రాస్ మీద హెలికాప్టర్లు వచ్చి వాళ్ళే విధంగా 4 హెలికాప్టర్లు వచ్చి వాళ్ళే విధంగా పైన స్టేర్స్ ఉంటుందన్నమాట. ఆ పైనే స్విమ్మింగ్ పూల్స్, థియేటర్స్, షాపింగ్ మాల్స్ అన్ని వైభవంతో కూడినటువంటి విధంగా ఇల్లు కట్టాడన్నమాట. ఆయన కింద నుంచి కార్లు పైదాకా వెళ్తాయంట. ఎంత వైభవంగా ఉంటుందో ఆ ఇల్లు. ఆయన చూడలేదు, నేనైతే పేపర్లో రాస్తామంటే చదివి అబ్బాయి ఎంత వైభవంగా ఉందని అనుకోవటం తప్ప మనం వెళ్ళిన పరిస్థితి లేదనమాట. అలాంటిది అనమాట ఈ అంబానీ ఇల్లు. 70 అంతస్తుల్లో ఉంటుంది. ఎంతో గొప్పగా వైభవంగా ఉంటుంది. అందులో ఉంటుంది ఎంతమంది? వాళ్ళిద్దరు భార్య భర్త, వాళ్ళిద్దరు కొడుకులు, వాళ్ళ కోడళ్ళు, మొత్తం 4 ఉంటారు. తర్వాత పనివాళ్ళు ఉంటారు అనమాట. అంత గొప్ప ఇల్లు అయింది. భౌతిక నేత్రాలతో మనకి ఎంతో గొప్పగా కనిపిస్తుంది. కానీ నీ మనోనేత్రాలు వెలిగించబడితే ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపుని నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులుగా ఆయనకు స్వాస్థ్యులకు మహిమైశ్వర్యం ఎట్టిదో దీనికి సరిపోదన్నమాట. మన భూ సంబంధమైన నేత్రాలతోటి మహిమైశ్వర్యాన్ని మనం పోల్చుకోలేము. భూ సంబంధమైనటువంటి నేత్రాలతోటి మనం మహిమైశ్వర్యాన్ని మనం పోల్చుకోలేము అన్నమాట. అంత గొప్పగా ఉంటుంది. అయితే ఎంత గొప్పగా ఉంటుందంటే సమస్త వైభవంతో కూడినటువంటి సొలొమోను ఎలా అనుభవించాడు తన వైభవాన్ని? అంతా బంగారంతో ఎంత వైభవంతో ఆయన తన వైభవాన్ని అనుభవించాడు. ఆయన కాలు పెడితే కాలు కింద పాద పెట్టడం బంగారం, ఆయన యుద్ధం చేయడానికి కత్తి పట్టుకుంటే కత్తి బంగారం, డాలు బంగారం, ఆయన తాగే పాత్రలు కూడా బంగారంతో తయారు చేయబడినవే. చుట్టుపక్కల దేశాలు ఉన్నటువంటి రాజులందరూ కూడా నేను సొలొమోను మాంగారిని అనిపించుకోవడానికి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి విలువైనటువంటి ప్రతిదాన్ని తీసుకెళ్ళి ఆయన కానుక ఇచ్చి ఆయన కూతురు నుంచి పెళ్లి చేయడానికి ఇష్టపడారు. అలాంటి వైభవం సొలొమోను అనుభవిస్తే ఒకటే మాట అన్నాడు, భూమి మీద గడ్డి పూలు ఒక్కదాని వంటి వలెనని కూడా ఆయన అలంకరింపబడలేదని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కీర్తన మత్తయి సువార్త 6:8 వచనంలో గొప్ప మాట రాయబడింది అనమాట. కాబట్టి ఐశ్వర్యం ఎంత, మహిమైశ్వర్యం ఎంత అనేది మన భౌతికమైనటువంటి నేత్రాలకి కానరాదన్నమాట. చదవండి అక్కడ. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలె నైనను అలంకరింపబడలేదు. అది వీటిలో ఒకదాని వలె నైనను ఆయన అలంకరింపబడలేదు. ఏంటి అవి? గడ్డి పూలు. ఇక్కడ గడ్డి పూలు లాగా కూడా ఆయన భౌతికమైనటువంటి ఐశ్వర్యంతో తన వైభవం అంతటితో కూడా ఆయన అలంకరింపబడని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. అలాంటప్పుడు మహిమైశ్వర్యం ఏంటిదో ఈ భౌతికమైనటువంటి నేత్రాలకి అర్థం కాదు. ఈ భౌతికమైన నేత్రాలకి అర్థమయ్యే పరిస్థితి లేదన్నమాట. కాబట్టి అది ఎలాంటిదంటే ఆ స్వాస్థ్యం పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాల్లో ఆ స్వాస్థ్యానికి నీ కోసం భద్రపరిచిందన్నమాట. అది మానవ భాషలో ఈ మానవ నేత్రాలకి అతీతమైనది. మానవ భాషలో చెప్పలేదన్నమాట ఐశ్వర్యం. మానవ నేత్రాలకి చూడలేనిది, మానవ భాషలో మనం వర్ణించలేదు అనమాట ఐశ్వర్యం, మహిమైశ్వర్యం. ఈ లోకంలో గొప్పవాళ్ళు ఉన్నారు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు ఉన్నారు.
వాళ్ళు కూడా సంపాదించుకోలేదు అనమాట మహిమైశ్వర్యం. ఒక క్షణాన మొత్తం కూడా కాలిపోతాయి. నీకు ఎంత బంగారం ఉన్నా, ఎన్ని కోట్ల డబ్బున్నా, ఎంత విలువగలైనటువంటి వజ్ర వైడూర్యాలతోటి నీ ఇంట్లో ఉన్నా సరే, ప్రపంచంలో ధనవంతుల అందరిలో సంపన్నుడైనటువంటి ఎలన్ మాస్క్ ఉన్నాడు అనమాట ఈ రోజుల్లో నెంబర్ 1 పొజిషన్లో. ఆడి సంపాదనతో తీసుకొచ్చి పెట్టినా సరే ఈ మహిమైశ్వర్యానికి సరిపోదన్నమాట. మన కన్నులు, మన భౌతికమైనటువంటి కన్నులు ఆ మహిమైశ్వర్యాన్ని చూడలేవు అన్నమాట, కాబట్టి వర్ణించలేము అన్నమాట. కాబట్టి అలాంటి మహిమైశ్వర్యాన్ని దేవుడు మనకి ఇస్తానన్నాడు. చూడండి అక్కడ 1వ అధ్యాయం 4వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రైన దేవుడు స్తుతించబడును గాక. అవును, స్తుతించబడును గాక. మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనది, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయిన స్వాస్థ్యమును కలిగినట్లు. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారమైన స్వాస్థ్యము నీ కోసం, నా కోసం పరమదేవుడు తన కుమారునికి సహవాసానికి వచ్చిన వారు అందరి కోసం, తన కుమారునికి సహవాసానికి వచ్చిన అందరి కోసం భద్రపరచుకుంది. అది వాడబారింది, నిర్మలమైనది, అక్షయమైనటువంటి స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యాన్ని చూడదగిన విధంగా నీ మనోనేత్రాలు వెలిగించబడాలి లేదు చూడండి. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో అది వాడబారినది, భూప్రపంచంలో ఎవరూ సంపాదించుకోలేనిది. దేవుడు తన కుమారుని యొక్క సహవాసానికి పిలిచిన వారికి, తన కుమారుడితోటి మహింపరచబోయే వారికి, పరిశుద్ధులకి ఆయన యొక్క స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో మనకి ఇవ్వాలనుకుంటున్నాం. కాబట్టి ఆ మహిమైశ్వర్యాన్ని మనకి ఇవ్వాలనుకుంటే, ఆ మహిమైశ్వర్యం యొక్క విలువ ఏంటో తెలుసుకోవాలనుకుంటే నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. కాబట్టి మనోనేత్రాలు వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు అనే నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో నీకు తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాని కనులు మూయబడిన వారిగా కనులు తెలుసుకొని మనం వస్తున్నాం అన్నమాట. భౌతికమైనటువంటి నేత్రాలతో మనం వస్తున్నాం, ఈ చెవులతోటి వింటున్నాం. ఏం వింటున్నాము, ఏం గ్రహిస్తున్నాము, మన మనోనేత్రం తెరవబడ్డాయో లేకపోతే మొయ్యబడ్డాయో తెలుసుకోలేని స్థితిలో మనం వస్తూ వెళ్తున్నాం అనుకో, పరమదేవుడు పిలిచినటువంటి పరలోకం పిలుపు యొక్క విలువ నీకు తెలియదు. రేపు నీకు అనుగ్రహించబోయే వాడబారిని యొక్క స్వాస్థ్యం యొక్క విలువేంటో నీకు తెలియదు అనమాట, నీ కన్నులు తెరవబడకపోతే. కాబట్టి ఇంకా ఏమంటాడు మూడవది ఆయన 3వ పాయింట్ అక్కడ ఏమంటాడంటే, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఏంటిదో. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వలన దాన్ని వినియోగపరిచిన బలాత్సయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్యం ఏంటిదో. ఆయన చూపుతున్న చూడనమ్మా, మనయందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క, చూడండి, తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఏంటిదో. తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఏంటిదో భౌతికమైనటువంటి నేత్రాలకు కనిపించదు. తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్యం ఏంటిదో భౌతికమైన నేత్రాలకు కనిపించదు. ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారిని మృతుల్లోంచి లేపినటువంటి తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్యం. ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు సిలువ వేయబడి చంపబడిన తర్వాత ఆయన సిలువ వేసినటువంటి ఆ మనుషులు పిలాతు దగ్గరికి పోయి, అయ్యా ఈ వంచకుడు బ్రతుకున్నప్పుడు ఏం చెప్పాడంటే, నేను తిరిగి 3వ రోజులు లెగుస్తానని చెప్పాడు. కాబట్టి మేము నమ్మజాల విధంగా లేదు, ఆయన శిష్యులు ఒకవేళ ఆయన ఎత్తుకొని పోయి ఆయన లేచాడని చెప్పేసి ప్రచారం చేస్తారేమో, కాబట్టి మీరు ఆ సమాధిని భద్రపరిచి అక్కడ సైనికులు కాపలా పెట్టాలన్నప్పుడు రోమా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ సమాధిని భద్రపరచడానికి ఒక రాయిని దొర్లించి ఆ రాయికి గొలుసులు కట్టి రోమా ముద్రతో ముద్రించి అక్కడ భాషాను దేశ పెద్దలు లాంటి రోమా ప్రభుత్వపు సైనికుల్ని అక్కడ కాపలా ఉంచుతుంది అనమాట. అప్పుడు వాళ్ళ కళ్ళు మంటలు చల్లారుతాయి. ఆ వైపుకు పోయి
కళ్ళెత్తి చూడటానికి కూడా ధైర్యం చాలని విధంగా రోమా ప్రభుత్వ సైనికులు భాషానుదేశ పెద్దలుగా వర్ణించబడినటువంటి ఆ సైనికులు అక్కడ కాపలా కాస్తూ రోమా ముద్రతో ముద్రించబడినటువంటి ఆ సమాధి యొక్క అడ్డురాయికి ఆ బండకి ముద్రించినటువంటి గొలుసులు తీసే దమ్ము కానీ ఆ వైపుకు వెళ్ళే ధైర్యం కానీ ఎవరికి లేదన్నమాట. అప్పుడు మహోన్నతులకు దేవుడు పరలోకం నుండి తను వినియోగపరిచినటువంటి తన అప్రమత్తమైనటువంటి శక్తి యొక్క మహాత్యం వలన ఆ రోమా సైనికులు ఏర్పరిచినటువంటి ఆ ముద్రను తొలగించి వేసి తన దేవతలను పంపించి రాయలను తొలగించి ఆ యొక్క మహిమతోటి తన యొక్క శక్తి యొక్క మహిమతోటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని మృతుల్లోంచి లేపడం జరిగింది. అలాంటి శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్యం విశ్వసించు మన యందు ఆయన చూపుతున్నాడు అన్నమాట. విశ్వసించు మన యందు ఆయన చూపుతున్నాడు. అది నీ మనోనేత్రాలు వెలిగించబడితేనే అర్థం. ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్యం ఎట్టిదో అంటే ఆ అపరిమితమైనటువంటి శక్తి ఆ యొక్క మహాత్యం మన జీవితంలో ఏం చేసిందో నీ మనోనేత్రాలు వెలిగించబడితే అర్థమవుతుందన్నమాట. ఏం చేసిందో తెలుసా? ఒకప్పుడు మన అపరాధం చేతనం పాపం చేతనం మనం సచ్చిన వారమే ఉన్నాం. ఎలా ఉన్నాం? మన అపరాధం చేతనం పాపం చేతనం మనం సచ్చిన వారమే ఉంటే ఏం చేసింది? తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్యం మనల్ని క్రీస్తునందు బ్రతికించింది అనమాట. 2వ మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. అదనమాట తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం మనల్ని ఏం చేసిందంటే మన అపరాధముల చేతను పాపముల చేతను మనం సచ్చిన వారమే ఉన్నప్పుడు తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం క్రీస్తునందు మనల్ని బ్రతికించింది. క్రీస్తునందు మనల్ని ఏం చేసింది? బ్రతికించింది అనమాట. నువ్వు నీ అపరాధం చేతను పాపం చేతను సచ్చున్నామని సంగతి నీకు తెలిస్తే నీ కన్నులు వెలిగించబడితే నీకేమర్థం అవుతుందంటే దేవుడు క్రీస్తు యేసునందు వినియోగపరిచిన బలాత్సయము నమ్ముతున్న మనేడల తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఏంటిదో మన అపరాధం చేతను పాపం చేతను సచ్చిన మనల్ని బ్రతికించింది అనమాట. మన అపరాధం చేతను పాపం చేతను సచ్చిన మనల్ని బ్రతికించింది ఆయన శక్తి యొక్క మహాత్యం. బ్రతికించడమే కాదు, ఇంకా ఏం చేసిందో తెలుసా? బ్రతికించింది. ఇంకా ఏం చేసిందో తెలుసా? క్రీస్తుతో కూడా లేపి ఎక్కడ కూర్చొని పెట్టింది? 6వ వచనం అక్కడే. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహిమైశ్వర్యము రాబో యుగంలో కనపరచిన నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి. చూడండి, క్రీస్తు యేసునందు ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం, ఆయన శక్తి యొక్క మహాదేవం యొక్క శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్యం మనల్ని ఏం చేసిందంటే క్రీస్తు యేసునందు మనల్ని లేపి ఎక్కడ కూర్చోబెట్టింది? పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టింది. అది పరలోకమందు ఆయనతో కూడా మనల్ని కూర్చోబెట్టింది అన్నమాట. ఆయన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్యం మనం అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారమే ఉండగా మనల్ని బ్రతికించింది. క్రీస్తుతో కూడా లేపి మనల్ని పరలోకంలో కూర్చుండబెట్టింది అని నీ మనోనేత్రాలతోటి వెలిగించబడినప్పుడు మాత్రమే నువ్వు గ్రహిస్తావు. నీ మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు మాత్రమే నీ అపరాధం చేతను పాపం చేతను సచ్చిన నన్ను క్రీస్తునందు దేవుడు బ్రతికించాడు, క్రీస్తునందు దేవుడు నన్ను లేపి పరలోకంలో కూర్చుని పెట్టాడని నీ మనోనేత్రాలు వెలిగించబడితేనే నువ్వు గ్రహిస్తావు అన్నమాట. లేని పక్షంలో గ్రహించే అవకాశం లేదు. ఏదో వస్తున్నావు ఆదివారం చర్చి పిల్లల్లో కూర్చుంటున్నావు వెళ్తున్నావనే కానీ నువ్వు పరలోకంలో దేవుడు నిన్ను కూర్చుని పెట్టాడు అని తెలియాలంటే నీ మనోనేత్రాలు ఏం చేయాలి? వెలిగించబడాలన్నమాట. నీ మనోనేత్రాలు వెలిగించబడకపోతే తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్యం నీకు నాకు ఏం చేసిందో తెలియదు. ఏం చేసింది? మన అపరాధం చేతను పాపం చేతను సచ్చిన వారి వెంట మనల్ని బ్రతికించింది. క్రీస్తు కూడా మనల్ని పరలోకంలో కూర్చుండబెట్టింది. ఇంకా ఏం చేయబోతుందంటే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో చెప్పినట్లుగా ఇంకా
పరలోకమందున్నదని, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదని, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకు నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము. నిన్ను పరలోక సంబంధిగా చేసి పరలోకంలో కూర్చొని పెట్టి నీకు పరలోక పౌరస్థితిని అనుగ్రహించాడు. పరలోక పౌరస్థితిని అనుగ్రహించాడు. పరలోక పౌరస్థితిని అనుగ్రహించడమే కాకోకుండా ఆయన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్యం ఇప్పుడు రాబో రోజుల్లో మనకేం జరిగించబోతుందంటే, మనం మనోనేత్రాలు వెలిగించబడితే అది మనకు అర్థమవుతుంది. చదువు అక్కడ కంటిన్యూ. సమస్తమును తనకు లోపరుచుకొని జారిన శక్తిని బట్టి, జాగ్రత్తగా ఉన్నాయి, సమస్తమును తనకు లోపరుచుకొని జారిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చు. ఇది ఒక అద్భుతమైనటువంటి మహాత్మ్యం మనం ఆలోచించాలి. మన దీన శరీరాన్ని క్రీస్తు ప్రభు వారి యొక్క మహిమ గల శరీరానికి సమరూపం గలదానిగా చేయును. ఇది నీ మనోనేత్రాలు వెలిగించబడితేనే నీకు అర్థమయ్యే విషయం, లేకుంటే అర్థం కాని విషయం లాంటిది. ఏం చేస్తున్నాడంటే, మన ఈ దీన శరీరాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మహిమ గల శరీరానికి సమరూపం గలదానిగా చేయబోతున్నాడు, తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్యాన్ని బట్టి. అర్థమవుతుందా? ఈ మన దీన శరీరం లేస్తే రోగం, తుంగితే రోగం, కూర్చుంటే రోగం, లేస్తే రోగం, తుంగితే రోగం, కూర్చుంటే రోగం, ఈ మన దీన శరీరానికి. కానీ ఈ దిన శరీరాన్ని మహోన్నతులకు దేవుడు తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్యాన్ని బట్టి క్రీస్తు యేసుకు గల మహిమ గల శరీరానికి సమరూపం గలదానిగా చేయబోతున్నాడు అన్నమాట. కాబట్టి ఆ శక్తి యొక్క మహాత్యం ఏంటిదో, మనకి ఏం జరిగించబోతుందో మనకు అర్థం కావాల్సినటువంటి పరిస్థితి జరుగుతుందన్నమాట. ప్రభు యొక్క మహిమా దేహాన్ని మనం ఎప్పుడైనా చూసామా? చూడలేదా? ప్రభు యొక్క మహిమా దేహాన్ని మనం ఎప్పుడు చూడలేదా? నిజం చూడలేదా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులు భయంతో తలుపులేసుకుని ఉన్నప్పుడు ఏం జరిగింది? తలుపులు మూసేసినట్టుగా ఉన్నప్పుడు ఆయన వారి మధ్య ప్రత్యక్షమయ్యాడా లేదా? ప్రత్యక్షమయ్యాడు కదా. అప్పుడు ఆయనకు మహిమాదేహం ఉన్నట్లే కదా. మరి అది మహిమాదేహంతో మనం చూసామంటే ఏం జరిగింది? ఆది నుండి జీవవాక్యం గురించి ఏది ఉందో, ఏది మేము కనులారా చూసినో, ఏది మేము నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూసినో, ఏమన్నాడు అక్కడ? మా చేతులు దేనిని తాకి చూసినో ఆ జీవముల గురించి మాకు తెలిసిన దాన్ని మేము ప్రకటిస్తున్నాము కనుక మా సహవాసం అయితే జీవవాక్యం గురించినది. చూడమ్మా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మహిమా దేహాన్ని మనం చూసామంటానికి మనం చూపించారు బయోనాక్సిస్ అపోస్తులు మన మనోనేత్రాలు వెలిగించడం కోసం వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే, వాళ్ళు దేన్నైతే నిదానించి కనుగొన్నారో, వాళ్ళ చేతులు దేన్నైతే తాకి చూసినాయో, అది మీకు తెలియజేస్తున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను. తండ్రి దగ్గర నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవం మేము చూసి ఆ జీవం గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. అదనమాట, మీకు తెలియపరుచున్నాము. అపోస్తులు జీవవాక్యం గురించి ఆది నుండి ఏది ఉందో దానికి వాళ్ళు సాక్షులుగా, వాళ్ళు దేన్నైతే తాగి చూశారో ఆయన అన్నాడు, నేను మాత్రం నమ్మను, ప్రభు ప్రత్యక్షమయ్యాడు అన్నాడు ఒక ఆయన అవిశ్వాసి కాకుండా విశ్వాసమే బ్రతకడానికి ప్రభు యేసుక్రీస్తు మరలా ప్రత్యక్షమయ్యి ఏమన్నాడు? ఇగో నా చేతుల్లో చేపెట్టి చూడు, నా పక్కల చెయ్యి ఉంచు అని చెప్పాడు. అవిశ్వాసిగా కాక విశ్వాసమే బ్రతకమన్నాడు. అలాగే వాళ్ళు నిదానించి కనుగొన్నటువంటి ఆ యేసుని, ఆ జీవవాక్యాన్ని వాళ్ళు సాక్షులుగా వాళ్ళు చూసినటువంటి ఆ కళను మనకు అనుగ్రహించారనమాట. బయోనాక్స్ అంటే మనం దూరంగా ఉన్నటువంటి వస్తువులను చూస్తాం కదా, ఇలా పెట్టుకొని అలాంటి అపోస్తులు చూసినటువంటి ఆ సహవాసాన్ని మనకు అనుగ్రహించారనమాట. అలాగూ మనం చూడాలన్నమాట, చూడాలి. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మహిమా దేహానికి సమానంగా ఈ దిన శరీరాన్ని మారుస్తానన్నాడు అనమాట, తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్యంతో. కాబట్టి అది
నీ మనోనేత్రాలు వెలిగించబెడితేనే అర్థం అవుతుంది. అది నీ మనోనేత్రాలు వెలిగించబెడితేనే అర్థం అవుతుంది. లేకుంటే అర్థమయ్యే పరిస్థితి లేదన్నమాట. ఎవరితో ఉంటే అర్థమవుతుంది? అపోస్తులకు సహవాసంలో ఉంటారు. అపోస్తులు ఏ కాళ్ళతో అయితే ప్రభుత్వం తీసుకొని చూశారో, ఏ చేతులు అయితే ఆయన తాకి చూశాయో, దేన్నైతే వాళ్ళు నిదానించి కనుగొన్నారో దాని గురించి వాళ్ళు సాక్షులు అయ్యింది. ఆ సాక్ష్యాన్ని మనతో పంచుకొని మా సహవాసం అయితే తెప్పిస్తూ కూడాను మీతో కూడా కలిసి అని చెప్పేసి మాట్లాడుతున్నాం. కాబట్టి మన ఈ దేవ శరీరాన్ని క్రీస్తు ప్రభు యొక్క మహిమ గల శరీరాన్ని సమరూపం గల దానిగా మారుతుంది తన శక్తి యొక్క అప్రమత్తమైన మహాత్యం అన్నమాట. అర్థమవుతుంది చెప్పేది, అర్థమవుతుంది కదా. కాబట్టి మీ మనోనేత్రంలో వెలిగిపోబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు అనే నిరీక్షణ ఏంటిదో, పరలోక సంబంధమైనటువంటి పిలుపు ఎట్టిదో నీకు తెలియాలంటే నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. ఆ పిలిచిన వాళ్ళకి స్టేటస్, ఆయన భూపతులకు అధిపతి, ఆయన పరలోకం ఉండే దూతల మీదను అధికారుల మీదను ఆయన అధికారం పొందిన వాడు, దేవుని పిలుపరిచిన కూర్చొని ఉన్నాడు. ఆయనతో సహవాసానికి ఆయన తండ్రి మనకు పిలిచాక ఆ పిలిచిన పిలుపు అనే నిరీక్షణ ఏంటంటే ఆ ప్రభుత్వ ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా ప్రత్యక్షపరచబడతాం అనే నిరీక్షణ అన్నమాట. రెండవది, ఆ ప్రభు ప్రత్యక్షమైనప్పుడు పరిశుద్ధులలో ఆయన యొక్క స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో ఈ మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు మాత్రమే అది అర్థమవుతుంది అన్నమాట. ఆ పరిశుద్ధులైన స్వాస్థ్యం ఎలాంటిది? అది మహిమైశ్వర్యం అన్నమాట. భౌతికమైనటువంటి ఐశ్వర్యం కాదు. భౌతికమైనటువంటి ఐశ్వర్యం ఈ కళ్ళకు కనిపిస్తుంది, కానీ మహిమైశ్వర్యంతో చూసే ఈ మనోనేత్రాలు పరిశుద్ధులుగా అనేక స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో గుర్తించగలుగుతుంది. అది సొలొమోను సైతం అనుభవించలేనటువంటి ఈ భూలోకంలో అనిపించిన దానికంటే ఎన్నో రెట్లు గొప్పది. ఇంకా ఏమన్నాడంటే క్రీస్తునందు ఆయన బలాత్యాన్ని బట్టి ఆయన నియోగపరిచినటువంటి తన శక్తి యొక్క విశ్వసించిన మనయందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్యం ఏంటంటే ఆయన క్రీస్తునందు మనల్ని మన అపరాధం చేత పాపం చేతను సత్యవేదంగా ఉన్నప్పుడు మనం బ్రతికించాడు. క్రీస్తునందు ఆయన మనల్ని లేక పరలోకంలో కూర్చొని పెట్టి మనకు పరలోక పౌరస్థితిని పెంచాడు. మూడవది ఏం చేస్తున్నాడంటే తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్యాన్ని బట్టి ఈ శరీరాన్ని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క మహిమగల శరీరానికి సమరూపం గలదానిగా మార్చబోతున్నాడు అన్నమాట. కాబట్టి ఈ విషయాలు మనకు అర్థం కావాలంటే మన మనోనేత్రాలు వెలిగించబడితేనే అర్థం అవుతాయి. కాబట్టి ఈ దీని శరీరం ప్రభువుకు కలిగినటువంటి మహిమాదేహానికి సమరూపం గలదానిగా మారుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? వారు వెలిచూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకుంటున్నారంటే దాని అర్థం ఏంటంటే మనోనేత్రాలు వెలిగించబడిన వారు వెలిచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకోవాలి. మనోనేత్రాలు వెలిగించబడేటువంటి మనము వెలిచూపు వలన కాక విశ్వాసం వలన మనం నడుచుకోవాలన్నమాట. కాబట్టి దాన్ని బట్టి మన ఈ దేవ శరీరాన్ని మహిమల దేహంగా మార్చడానికి తన అపరిమితమైనటువంటి శక్తి యొక్క మహాత్యాన్ని మహాదేవుడు వినియోగించబడే టైం వస్తుంది. మన ప్రత్యక్షతలో మనం ప్రత్యక్షపరచబడతాం అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి? వెలిచూపు వలన కాక విశ్వాసం వలన మాత్రమే మనం నడుచుకోవాలి. అందరూ పాఠశాల ఉంది హైదరాబాద్లో, అందరూ పాఠశాల ఉంది, గుడ్డోడు పాఠశాల హైదరాబాద్లో. అందరూ కళ్ళని పిల్లలే ఉంటారు. అక్కడ కళ్ళని పిల్లలే ఉంటారు. చాలా పెద్ద స్కూల్ ఉంటుంది. ఆ పెద్ద స్కూల్లో వాళ్ళ యొక్క దినచర్య లేవటంతో ప్రారంభం. మనలాగా కళ్ళు తెరుచుకొని అమ్మ మొహం చూద్దామా, లేకపోతే ఏ మొహం చూద్దామా, దేవుడి గుడి చూద్దాం, మన చేతులు చూద్దాం అనుకోవాడు. వాళ్ళకి భౌతికమైన కళ్ళు లేవు, కానీ వాళ్ళు నడక ప్రారంభిస్తారు. విశ్వాసంతో లెగుస్తారు, టాయిలెట్కి వెళ్తారు. టాయిలెట్లు పూజ చేసిన తర్వాత టిఫిన్ చేయడానికి వస్తుంటారు. ఆ తర్వాత క్లాస్ రూమ్కి వెళ్తారు. ఆ తర్వాత ప్లే గ్రౌండ్స్కి వెళ్తారు. ఆ తర్వాత చదువుకోవడానికి లైబ్రరీకి వెళ్తారు. వాళ్ళు ఎలా నడుస్తారు? వారి విశ్వాసంతో నడుస్తుంటారు. ఆత్మ సంబంధంగా మన మనోనేత్రాలు వెలిగించబడిన వారు అయితే భౌతికమైనటువంటి నేత్రాలు మనకు కనిపించినా కనిపించకపోయినా వారు వెలిచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకుంటారని చెప్పేసి కొరింథీయులకు రాసిన పత్రికలో భౌతికమైనటువంటి ఈ దేహం శిథిలమైనా సరే దీని మీద మహిమా దేహాన్ని ధరించుకోవడానికి మనం ఆపేక్షిస్తుంటామని మాట్లాడుతూ వారు వెలిచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకుంటారు అన్నమాట. కాబట్టి మీ మనోనేత్రములు వెలిగించబడిన నేను ముగిస్తున్నాను.
ఏం మాట్లాడుకుంటున్నాం ఒకసారి చెప్పండి. మనోనేత్రాలు వెలిగించబడితే ఆయన మిమ్మల్ని పిలుచుకోవాలని నిరీక్షణ ఎటుది? ఒకటే నిరీక్షణ. ఆ నిరీక్షణ ఎటుది? ప్రభుత్వం యొక్క ప్రత్యక్ష కోసం ఎదురు చూసే నిరీక్షణ అనమాట. ఆ ప్రత్యక్షతలో ప్రభుత్వం పాటు మనకు కూడా మహిమపరచబడతామని నిరీక్షణ కావాలి. అది మనోనేత్రాలు వెలిగించబడితే వస్తున్నాం. రెండవది పరిశుద్ధుల స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం. దేవుని యొక్క స్వాస్థ్యంలో నీకు వాటా ఉండబోతుందని పరిశుద్ధాత్మను నీలో ముద్రించి సంచికరువుగా అనుగ్రహించడం. అది ఎలాంటి స్వాస్థ్యం అంటే అది వాడబారనిది, నిర్మలమైనది, అక్షయమైనటువంటి స్వాస్థ్యం అన్నమాట. తర్వాత క్రీస్తునందు బలాత్సయం బట్టి మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క విశ్వసిస్తున్న మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్యం ఏంటి? ఏం చేసిందంటే మనం అపరాధం చేతను ఏం చేసింది? అపరాధం చేతను, పాపం చేతను సచిన వారి మనల్ని బ్రతికించింది. రెండవది క్రీస్తునందు లేపి ఏం చేసింది? పరలోకంలో కూర్చుండబెట్టింది. పరలోక పౌరస్థితిని అనుగ్రహించింది. ఆ తర్వాత ఏం చేయబోతుంది? ఈ దిన శరీరాన్ని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క మహిమ శరీరములకు సమరూపం కలదానిగా చేయబోతుంది. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క మహిమా దేహానికి సమరూపంగా ఈ దిన శరీరాన్ని మార్చబోతుంది దేవుని యొక్క శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్యం. కాబట్టి దీని వలన మన మనోనేత్రాలు వెలిగించబడి వెలిచూపు వల్ల కాక విశ్వాసం వలన నడుచుకోవాలని గ్రంథంలో చెప్పినట్లుగా మనము మన మనోనేత్రాలు వెలిగించబడిన వారమై మన విశ్వాసపు నడక వెలిచూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకోవాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుని నేను ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి సాయి సంఘానికి వందనాలు సమర్పించుకుంటున్నాను.